ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ వీరిద్దరూ కలిసి నటించిన ఒక క్రేజీ సినిమా బందిపోటు సింహం నేటితో అనగా మే 21, 2026తో 44 ఏళ్లు పూర్తి చేసుకుంది. మరి అలాంటి ఒక క్రేజీ మల్టీ స్టారర్ సినిమా 44 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 1982లో విడుదలైన ఈ సినిమా ఒక డైరెక్ట్ తెలుగు సినిమా కాదు, రణువ వీరన్ అనే తమిళ్ సినిమా. ఈ సినిమాని మొదటగా తమిళ్లో విడుదల చేసిన కొన్ని రోజులకే తెలుగులో కూడా విడుదల చేశారు. కాగా ఈ సినిమా నిర్మాత ఈ సినిమా కథని నిజానికి తమిళ దిగ్గజం అయినటువంటి ఎంజీఆర్ గారి కోసం రాయించుకున్నారంట. కానీ అప్పటికే ఎంజీఆర్ గారు రాజకీయాల్లో బిజీగా ఉండడం వలన ఆ స్థానంలోకి రజనీకాంత్ గారిని తీసుకోవడం జరిగింది. కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి చిరంజీవి మరియు రజనీకాంత్లు ఇద్దరు కూడా కెరీర్ స్టార్టింగ్ ఫేజ్ లోనే ఉన్నారు. కానీ వాళ్లే రాబోయే రోజుల్లో వారి ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్స్ గా మారుతారు అన్న విషయాన్ని ఈ సినిమా వచ్చినప్పుడు ఎవరూ ఊహించి ఉండరు. అయినప్పటికీ వాళ్ళ నుండి అప్పటికే వచ్చిన కొన్ని సినిమాల వల్ల ప్రేక్షకుల్లో ఈ స్టార్స్ ఇద్దరి మీద మంచి అంచనాలు ఉండేవి. దానివల్లనే వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అయింది. అయితే అప్పటికే కొన్ని మంచి పాత్రలతో హీరో ఇమేజ్ ని తెచ్చుకున్న చిరంజీవి గారు మాత్రం ఇలా కంప్లీట్ గా నెగటివ్ షేడ్ లో కనిపించడం, చిన్న వయసు ఉన్న తన కొడుకు చేతిలో చనిపోవడం అనే అంశాలు ప్రేక్షకులకి అంతగా నచ్చలేదు. అందుకే ఈ సినిమా అలాంటి స్టార్ కాంబినేషన్ లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చినప్పటికీ ఒక మంచి హిట్ ని అలాగే భారీ వసూలని సాధించలేకపోయింది. కానీ అదే సినిమాని ఇప్పుడు ఈ స్టార్ హీరోల అభిమానులు ఒక హిస్టారిక్ సినిమాగా చూస్తున్నారు. ఇందులో ఆర్మీ నుండి ఊరికి వచ్చిన రజనీకాంత్ పాత్ర గాని, ఒంటికన్ను గ్యాంగ్ లీడర్ గా రజనీకాంత్ పాత్ర గాని ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇందులో రజనీకాంత్ కి చెల్లెలిగా చిరంజీవికి జోడిగా శ్రీదేవి నటించడం జరిగింది. ఇలాంటి ముగ్గురు స్టార్స్ నటించిన ఈ సినిమా ఇప్పటి అభిమానులకి ఒక మంచి థ్రిల్ ఫీల్ అందజేస్తుంది. ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్య విషయం కూడా ఉంది. అదేంటంటే చిరంజీవి కెరీర్ లో విలన్ రోల్ లో చేసిన చివరి సినిమా కూడా ఇదే. అలా చిరంజీవి గారి కెరీర్ లో చేసిన చివరి విలన్ రోల్ సినిమాగానే కాకుండా రజనీకాంత్ తో కలిసి చేసిన ఒక మల్టీ స్టారర్ సినిమాగా కూడా ఈ సినిమా ఎప్పటికీ ఒక మంచి మెమొరీగా ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. మరి అలాంటి క్రేజీ కాంబోలో వచ్చిన బందిపోటు సింహం అన్న సినిమాని మీలో ఎంతమంది చూశారు? చూసిన వాళ్లకు ఈ సినిమా ఎలా అనిపించింది అన్న మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.